సరే, దేవుడు తనకు పరిచారకునిగా నియమించుకునే, లేక పనివాణిగా లేకపోతే సేవకునిగా నియమించుకునే వారు ఎలాంటి వారని నేను చూసాం. అంటే లోకంలో ఘనత కలిగిన వారు కానీ, వాక్చాతుర్యం కలిగినటువంటి వారు కానీ, మంచి చదువుకున్న వారు కానీ కాదని చూసాం. అంటే దేవుని దృష్టి అంతా కూడా సృష్టిలో ఆయన 100% ఎవరినే చూస్తున్నాడంటే, ఎవరికి సహాయకుడు అంటే దిక్కులేని వారికి, అనాథులకి, విధవరాళ్ళకి, దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వారికే దేవుడు. మరి ధనవంతులను ఆయన ప్రేమించడం లేదంటే ఒక 20%, ఒక 20%. మరి ఆ 20% ఎందుకంటే ఇప్పుడు అపోస్తుల కానీ 10వ అధ్యాయంలో కొర్నేలు ఉన్నాడు. ఆయన ఒక ఉన్నత అధికారి కదా, శతాధిపతి. మరి ఆయన కూడా భక్తి కలిగి ఉన్నాడు. మరి చాలా మంది శాస్త్రంలో పరిచయాలు కూడా అధికారులే. వారిలో ఎంతమంది భక్తి కలిగి ఉన్నారు? మరి ఈ కోణంలో మనం ఏమంటున్నామంటే ఎక్కువ శాతం దరిద్రుల పక్షంలోనే దేవుడు వ్యాజ్యం ఆడతాడు. దరిద్రులకి, దిక్కులేని వారికి ఆయన సహాయకుడు. మరి చాలా లేఖనాలు అలాగే చెప్తూ ఉంది. దరిద్రులు కప్పించేవాడు యెహోవా కప్పించేవాడా? దేవుడు విధవరాల పక్షంలో వ్యాజ్యం ఆడతాడా? దేవుడు దిక్కులేని వారి పిల్లలకి న్యాయం తీరుస్తాడా? మరి ఇలా చెప్పబడినటువంటి విషయాలలో ఉన్నత జ్ఞానం లేక ఉన్నత చదువులు లేక లోకంలో ఘనత వహించినటువంటి వారి గురించి దేవుడు ఎప్పుడైనా అన్నాడంటే నేనైతే చాలా తక్కువ చూసా. అందుకని పర్సంటేజ్లో చెప్పా. దేవుడు ఎవరి పక్షంలో ఎక్కువ పని చేస్తున్నాడంటే దిక్కులేని వారి పక్షంలో, విధవరాళ్ళ పక్షంలో, దరిద్రుల పక్షంలో, దీనుల పక్షంలో ఉన్నారు. అందుకని ఆయన ఒక దీనత్వాన్ని కూడా ప్రకటించాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. ఆయన సాత్వికుడా? ఆయన దీన మనసు కలిగిన వాడా? అంటే ఆ దీన మనసు కలిగి ఉన్నటువంటి వారికి ఆయన సహాయకుడు. కానీ గర్భ హృదయులందరూ కూడా దేవునికి హేయమైన వారా? మరి యాకోబు కూడా అంటున్నాడు, మీ మీద పెత్తనం చలాయించేది ఎవరంట? దరిద్రులా, ధనవంతులా? మరి కూలివానికి కూలి ఇవ్వకుండా దిగమియ్యే వాళ్ళు ఎవరు? ధనవంతులా, దరిద్రులా? మరి ఒకసారి ఎక్కడైనా ఒక పనికి వెళ్ళి చూడండి, ధనవంతుడికి వెళ్ళి చూడండి. అదే సందర్భంలో ఒక దరిద్రుని దగ్గరికి వెళ్ళి చూడండి. దరిద్రుడైతే ఆ పని వదలకు ముందేస్తాడు. ధనవంతుడు ఏం చేస్తాడు? వాడు తిని మద్దించి రేపిస్తా పో, మీ సొమ్ముకి మేము పుట్టాము, పని చేసుకున్నాం, అంత మాత్రం ఇవ్వడానికి మాకు బుద్ధి లేదా? ఏడిస్తాడు. మరి యాకోబు దాని విషయంలో ఏమన్నాడు? యాకోబు పత్రిక 'అంటే ధనవంతులు నాకు న్యాయమైన వారు కాదు, దరిద్రులను నేను ప్రేమించడం అని చెప్పడం లేదు. దరిద్రుల్లో కూడా దుర్మార్గులు ఉన్నారు, ధనవంతుల్లో కూడా భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చదువున్నా. చేయడోడి మీ ధనము చెడిపోయిన, మీ వస్త్రములు చెమటలు కట్టిన వాయను, మీ బంగారములు మీ వెండి తుప్పు పట్టినవి. ఎదుగో మీ చేయులకు వచ్చిన పని వారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుతున్నది. మీ కోత వారికి ఏకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో వచ్చి ఉన్నవి. 5వ వచనంలో మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగాశక్తులై వదజన మందు మీ హృదయములను పోషించుకొనుచున్నారు. 6వ వచనంలో నీతిమంతుడైన వారికి శిక్ష విధించి సంపదలు అతడు మిమ్మల్ని ఎదిరింపడు. మరి ఈ పనులన్నీ చేసేది ఎవరు? దరిద్రులు చేయగలరా? దరిద్రులు చేయలేరు. కాబట్టి దరిద్రులు దేవుడు చెప్పిన మాట ప్రకారమే జీవిస్తారు. కాబట్టి ఆయన ఎక్కువ దరిద్రులతోనే పనిచేస్తూ ఉన్నాడు.
దేవుడు ఎవరికి సహాయం చేయడంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడంటే దరిద్రుల విషయంలోనే ఉన్నాడు కానీ ధనవంతులు కాదు, జ్ఞానం కలిగినటువంటి వారు కాదు, మంచి ఘనత పొందినటువంటి వారిని కాదు. నిన్న ఒక విషయం కూడా చదివాం, చివరిలో ఒక మాట చదివాం. ఆయన ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడో చూసాం. ఆయన ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడు? నమ్మకస్తులైన వారు. కీర్తన గ్రంథం 101:5 చదివాం, 6 చదివాం. తనకు పరిచారకులుగా ఎవరిని ఎన్నుకుంటాడంటే నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతున్నాడు. ఎవరైతే నిర్దోషమైన మార్గంలో నడుచుకుంటున్నారో వాళ్ళే దేవుని పిల్లలు, వాళ్ళే దేవుని పరిచారకులు. మరలా మరొకటి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1:26-28 కూడా చూసాం. అక్కడ కూడా దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు తన పని విషయమై. 1 కొరింథీ పత్రిక 1:26-28 చదివేద్దాం. నిన్న చదివిన పాఠమే ఇది, మరలా చదువుతున్నాం. మరి దేవుడు ఎవరిని పిలవలేదు, అయితే అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. కానీ మనం రిటర్న్ ప్రేమ చూపించడం లేదు. అంటే మంచివారిని చెడ్డవారిని దేవుడు ప్రేమిస్తున్నాడా? మంచివారిని చెడ్డవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు కానీ చెడ్డవాళ్ళు దేవుడిని ప్రేమించడం లేదు. అది అక్కడ సమస్య. ధనవంతులు కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు కానీ వీరి ఈ ధనం చేత, ఈ జ్ఞానం చేత దేవుణ్ణి ప్రేమించడం లేదు. అంతే అక్కడ జరిగిన సందర్భం. అంటే 1 కొరింథీ 1:26-28 26వ వచనం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతి జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు కానీ దేవుడు ఎవరిని పిలవలా? ఈ లేక ఈ భూసంబంధమైన విధానంలో గనులైన వారు గాని, జ్ఞానులైన వారు గాని, గొప్ప వంశస్థులను గాని దేవుడు పిలవలా. దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారినే దేవుడు పిలిచాడు. లోకరీతిలో జ్ఞానం లేని వారు, లోకరీతిగా గనులు కానటువంటి వారిని, లోకరీతిగా గొప్ప వంశం కాని వారినే దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఇందులో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పొచ్చు. అదే డాక్టర్ అడిగినట్టు రోగిని ఇంకెక్కడైనా నొప్పి ఉందా అని అడగాల్సిన బాధ్యత సువార్తికునికి ఉంది, ప్రకటించేవానికి ఉంది. అంటే నేరు పోయి జ్వరం సాయం అంటే అంత ఈ మాత్రం వేసుకొని వెళ్ళిపో అంటావు, ఇంకేదైనా ఉందా సమస్య చెప్పమంటారు. అంటే అడగాల మనం. సరే, ఇందులో ఏదైనా మీకు సమస్యలు ఉంటే అడగొచ్చు. అంటే దేవుడు గనులను కానీ, గొప్ప వంశాన్ని కానీ, లేకపోతే లోక జ్ఞానులు కానీ ఎన్నుకోవడం లేదంటే ఎన్నుకుంటున్నాడు. చాలా తక్కువ సంఖ్య. మరి ఆ తక్కువ సంఖ్య కూడా ఎవరంటే దేవుని మాటకు విధేయులైనటువంటి వారిని ఎన్నుకుంటున్నాడు. అప్పుడు దేవుడే ప్రధానమే కానీ ఈ లోక జ్ఞానం కాదని ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. మరి లోక జ్ఞానం కలిగినటువంటి అపోస్తలుడైన పౌలు లోక జ్ఞానం కలిగిన వాడేనా? పెట్టతో సమానంగా ఎంచుకున్నాడు దేన్ని? ధర్మశాస్త్రం భూసంబంధమైనది కాదా? పాత నిబంధన మొత్తం భూసంబంధమైన జ్ఞానమే, భూసంబంధమైన కార్యాలు. కానీ క్రొత్త నిబంధన అన్ని కూడా ఆత్మ సంబంధమైన కార్యాలు. అలాగైతే పౌలుకు ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటి జ్ఞానం? అది భూసంబంధమైన జ్ఞానం కాదా? మరి ఆ భూసంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నటువంటి పౌలును కూడా దేవుడు ఎన్నుకున్నాడంటే, దేవుడు పౌలుని ఎన్నుకోవడానికి ముందు పౌలు ఏం చేశాడంటే దేవుడే గొప్పవాడు కానీ ఈ భూసంబంధమైనది గొప్పది కాదు అని నిర్ణయానికి వచ్చాడు. ఆయన తనకున్నటువంటి విద్యని ఏం చేశాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడా? ఆయనకు వాక్చాతుర్యం లేదా? ఆయన టీచర్ గమలీయేలు, ధర్మశాస్త్రోపదేశకుడు. మరి ఆ వాక్చాతుర్యం నేర్చుకుంటాడు. మరి ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని భాగాలు ఆయన క్షుణ్ణంగా నేర్చుకొని దాన్ని గ్రహించి ఉన్నటువంటి ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి భూసంబంధంగా. మరి ఆ పౌలు గురించి ఇంకొక మాట అంటాడు, యూదులలో పౌలు వంటి జ్ఞానం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా ధర్మశాస్త్ర విషయంలో అంటే ఎవరూ లేడంట. మరి అలాంటి భూసంబంధమైన ఆ జ్ఞానాన్ని కూడా పౌలు ఏం చేశాడు? విడిచిపెట్టాడా? అంటే మన ప్రశ్న ఏంటంటే భూసంబంధమైన లేక
లోకరీతిగా జ్ఞానం కలిగిన వారిని కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఎప్పుడంటే ఆ లోకరీతిగా కలిగి ఉన్న జ్ఞానమైనా, ఘనత అయినా, లేక గొప్ప వంశమునైనా నేను విడిచిపెడితే దేవుడు నన్ను అంగీకరిస్తాడు. నాకు గొప్పది కాబట్టి దేవుడు తర్వాత సంగతి అంటే వాడిని అంగీకరించడు. నాకు ఈ లోక జ్ఞానమే గొప్పది కాబట్టి దేవుడు తర్వాత అంటే అలాంటి వాడిని కూడా దేవుడు అంగీకరించడు. నేను ఈ లోకంలో ఘనత వహించిన వానిగా ఉండాలనుకుంటే వారిని కూడా దేవుడు అంగీకరించడు. మరి చాలా లేఖనాలు ఉన్నాయి. మనుషుల మెప్పు పొందువాడు దేవుని మెప్పును కూడా పొందుతాడా? పొందుడు. అంటే మనుషుల మెప్పు పొందువాడు దేవుని మెప్పును పొందలేడు, దేవుని మెప్పు పొందేవాడు మనుషుల మెప్పు పొందలేడు. కానీ నేను మనుషుల మెప్పు కోరువాడినైతే నేను దేవుని మెప్పును పొందలేను. కాబట్టి దేవుడు ఎన్నుకుంటున్నటువంటి విధానాలలో ఎవరు ఏంటి అనేది అన్నప్పుడు ఆయన భూమి మీద తక్కువ స్థితి కలిగి ఉన్నటువంటి వారే తమకు పరిచారకులుగా ఉన్నారు, తనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉన్నారు. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నా తండ్రి చేత శపింపబడిన వారులారా రండి అని పిలుస్తాడు కదా. అక్కడ తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారు ఎవరిని పెట్టారంట? యేసుక్రీస్తు అంటాడు తీర్పులో, మీరు నాకు పెట్టారు, మీరు నాకు పెట్టారు అని. ప్రభువు నువ్వు ఎప్పుడు వస్తే మేము పెట్టామంటే అల్పులైన ఒక సహోదరానికి మీరు చేశారు కాబట్టి అది ఎవరికి చేసినట్టంట? నాకు చేసినట్లనే అంటున్నాడు. అంటే మనం చేసేది కూడా ఎవరికే చెయ్యాలా? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, మనం మేలు చేయడానికి చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికే చెయ్యాలా, కడుపు నిండిన వాడిని దేని పొట్టనైనా దొక్కుతాడు. కాబట్టి దేవుడు ఎవరి మీద అక్కర కలిగి ఉన్నాడంటే దీనులు, దరిద్రులు, దౌర్భాగ్యులు ఇలాంటి వారి మీద అక్కర కలిగి ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఏమై ఉన్నామంటే మనం ఏమీ లేదు, శూన్యం. ఫలానా ఆనందం అంటే ఏమీ లేదు, దరిద్రుడు, దౌర్భాగ్యుడు, లెక్కే లేదు. మరి నాకు ఇక్కడ లెక్క లేకపోయినా దేవుని దృష్టిలో, దేవుని రాజ్యంలో నేను ఒక లెక్కించదగిన వానిగా ఉంటానా? ధనవంతులు లాజరు సంగతి ఆలోచించండి. భూమి మీద పేరు పలకబడితే దేవుని రాజ్యంలో పలకబడదు. ఇది చిన్న సూత్రం. భూమి మీద కొనియాడబడుతూ ఉంటే అతని పేరు పరలోకంలో కొనియాడబడుతుందా? మరి ధనవంతుని గురించి ఎంతమందికి తెలియదు? అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ధనవంతుని గురించి ఎంతమందికి తెలియదు? చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అందరికీ తెలుసు, ఫలానా ఆయన అని తెలుసు. లాజరు ఎంతమందికి తెలుసు? భూమి మీద చుట్టుపక్కల కాదు, ఆయన ఉన్న అదే ఊర్లో ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆ దరిద్రుడు ఎవరికైనా గుర్తుకొస్తాడా? అంటే భూమి మీద నేను ఘనత నొందితే దేవుని ఘనతను పోగొట్టుకుంటాను. నెంబర్ 1, నా పేరు భూమి అంతటా వ్యాప్తి చెంది కొనియాడబడుతుంటే దేవుని రాజ్యంలో నా పేరు కొనియాడబడదు. సరే, అంటే గొప్ప వంశాన్ని కానీ జ్ఞానం కలిగినటువంటి వారిని కానీ దేవుడు ఎన్నుకున్నాడంటే ఎన్నుకున్నాడు. కానీ ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వగలిగినప్పుడు దేవుడు అలాంటి వారిని కూడా ఎన్నుకుంటాడయ్యా. మీరు ఎదురు ప్రశ్న చేయొచ్చు, మరి యోసేపు జ్ఞానం కలిగిన వాడు కాదా? దేవుడు వాడుకోలేదా? మరి షద్రాక్, మేషాక్, అబేద్నెగోలు మరి వాళ్ళు జ్ఞానం కలిగిన వారు కాదా? మరి యేసుక్రీస్తు జ్ఞానం కలిగిన వాడు కాదా? పౌలు జ్ఞానం కలిగిన వాడు కాదా? వీళ్ళందరినీ ఉపయోగించుకున్నాడు కదా, దేవుడు వాడుకున్నాడు కదా అని అనొచ్చు. కానీ వాళ్ళు ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు చెప్పినటువంటి వారందరూ కూడా దేవునికి ప్రథమ స్థానం, దాని తర్వాత ఏదైనా. కాబట్టి ఒకవేళ ఉన్నత అంటే గొప్ప వంశంలో ఉన్న వారిని కూడా దేవుడు అంగీకరిస్తాడు. భూ సంబంధమైనటువంటి గొప్ప జ్ఞానం కలిగిన వారిని కూడా దేవుడు అంగీకరిస్తాడు. తర్వాత భూమి మీద గనులైనటువంటి వారిని కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఎప్పుడు అంటే ఈ స్థితిని విడిచిపెట్టాలా, నాకు ఇది కాదు ముఖ్యం, నాకు దేవుడే ముఖ్యమని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఇప్పటిదాకా ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు. అంటే కొరింథీ పత్రిక 1:26 నుండి 28 చూసాం. ఈ లోకరీతిగా జ్ఞానులైనను, గండ్లైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ మరి ఎలాంటి వాడిని పిలిచాడు? దిక్కులేని వారిని, అనాథుల్ని, బలహీనుల్ని, నీచుల్ని,
27లో చదువుతా చూడండి. లోకములో అంటే చివరిలో చదువుతున్నా, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు. లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే దేవుడు తన పని కొరకు ఎలాంటి వారిని ఎన్నుకున్నాడో ఆలోచించండి. కానీ చాలా మంది సువార్థికులు కూడా ఈ విషయాలు తప్పిపోతున్నారు. నా చదువు ఏంటో తెలుసా, నువ్వే నాకు నేర్పుతావా, ఓకే దట్స్ ఆల్. నేర్చుకునే మనసు ఉంటే పర్వాలా, లేదు కాబట్టి వదిలిపెడతాం. అంటే దేవుడు తన పని విషయమై ఎవరిని ఎన్నుకుంటున్నాడు అంటే, ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో వాళ్ళు జ్ఞానులైనా సరే, గొప్ప వలసిన వారైనా సరే, గనులైనా సరే వాడుకుంటాడు. ఒకవేళ దరిద్రులు కూడా గర్భిష్ఠులుగా ఉంటే వాడుకుంటాడా? అంటే దరిద్రులే దేవుడు ఎన్నుకుంటున్నాడని తెలిసావు, మరి దరిద్రులు కూడా గర్భిష్ఠులు ఉన్నారనుకో, వారిని దేవుడు ఎన్నుకుంటాడా? ఎన్నుకోడు. అంటే దరిద్రుడైనా గర్వం ఉండకూడదు, ధనవంతుడైనా గర్వం లేకపోతే దేవుడు తనకి యోగ్యమైన పాత్రగా ఆయన వాడుకుంటాడు. అంటే 27వ వచనంలో దేవుడు ఎవరెవరిని ఎన్నుకుంటున్నాడంటే, బలహీనుల్ని, నీచుల్ని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఇప్పుడు మరి దేవుని పరిచర్యలో కూడా అలాంటి వారి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనలో ఎంతమంది, మనలో ఉన్నటువంటి వారు ఎంతమంది ధనవంతులుగా ఉన్నారు. ఒక వ్యక్తి 2 పూటలు తినే వ్యక్తులు ఉండొచ్చు సువార్థికులు, ఒక సువార్థికులు 3 పూటలు తినొచ్చు, ఒక సువార్థికులు 4 పూటలు కూడా తినొచ్చు, అంతకుమించి ఏం ఉండదు అక్కడ. అంటే మనల్ని ఎన్నుకున్నది దేవుడేనా? ఒకవేళ మీరు చెప్పండి, ఒక 30 ఎకరాల భూమి కలిగి, ఒక 2 బంగ్లాలు కట్టుకొని, ఒక 3 కార్లు మెయింటైన్ చేసి ధనవంతుడు ఎవడైనా పరిచర్య చేస్తున్నాడా? అంటే ఒక కారు పెట్టుకొని, 1 ఎకరం భూమి పెట్టుకొని, ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడు లెక్కలో చెప్తున్నా, 3 కార్లు, ఒక 20 ఎకరాల భూమి, ఒక 2 బంగ్లాలు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిచర్యకు పనికి వస్తాడా? పరిచర్య చేయడానికి వస్తాడా? క్వశ్చన్ మార్క్. ఒకవేళ వచ్చినా దానికి మరో సమాధానం ఏంటో తెలుసా, 2 బంగ్లాని 3 బంగ్లాలు చేయడానికే వస్తాడు, 20 ఎకరాలని 50 ఎకరాలు చేయడానికే వస్తాడు, 3 కార్లని 6 కార్లు చేయడానికి వస్తాడే. కానీ ఆయన పరిచర్య నిమిత్తం వచ్చేవాడు మాత్రం కాదు. పలానా ఆయన ఉన్నాడు కదా, ఒకవేళ ఆయన సువార్తికి రావడానికి ముందు ఆయనకున్న ఆస్తిని ఒకసారి లెక్క చేయమను, ఇప్పుడు ఎంత ఉందో. వస్తున్న డబ్బులు ఏడబెట్టాలో తెలియక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి నడిపిస్తున్నారని కూడా విన్నాం. కొంతమంది సువార్తికులు వైన్ షాప్లే నడిపిస్తున్నారంట. పోయి పాట పాడేది బినామీ పేరు పెట్టి, రే నువ్వు చూసుకో నా పేరు బయట రాకుండా. మరి ధనాపేక్ష పనులు కారా? తిరిగి ఆయన డైరెక్టర్ వేరే. ఒకవేళ మన మధ్య తెలిసిన వాళ్ళు ఉంటే మౌనంగానే ఉండండి, పర్వాలా. నేనైతే ఎక్కడ ఎవరిని కూడా చూడటం లేదు, ఎవరిని అంటే వినడమే కానీ జరుగుతుందంటే దాన్ని నమ్ముతున్నా నేను. కాబట్టి దేవుని పరిచర్యకు పనికొచ్చే వాళ్ళు ఎవరంటే నీచులు, దౌర్భాగ్యులు, ఘనత లేని వారు, ఈ లోక జ్ఞానం లేని వారే పరిచర్యకు పనికొస్తారు. ఒకవేళ ఉన్నత కుటుంబాల్లో, గొప్ప కుటుంబాల నుండి వచ్చిన, మంచి జ్ఞానం కలిగి ఉండి వచ్చిన, లేక ఘనత కలిగినటువంటి వారు వచ్చిన, వాళ్ళు పరిచర్య చేయడానికి కాదు కానీ దోసుకోవడానికి వచ్చే దొంగలను, దోచుకున్న వారనే ఉంటారు. కాబట్టి నేను ఎవరిని నిందించాలా, దేవుడు చెప్తున్న కార్యాన్ని చెప్తున్నా. ఒకవేళ మీకు అబ్జెక్షన్ నుండి చెప్పవచ్చు, దానికి నేను ఒక మార్గం చెప్తా. ఒక మందు తయారు చేసినోడు ఎప్పుడు కూడా కట్టాడు. అలాంటి వాళ్ళు ఎవరు లేరు ప్రెజెంట్ మన దగ్గర కాదు సార్, లోకంలో చెప్తున్నా. బయట ఉన్నారు సార్, ఉన్నారు, బయట ఉన్నారు. నేను మన మధ్య చెప్పినానంటే, మన మధ్య సువార్థికులుగా ఉన్నటువంటి మనలో ఎంతమందికి 2 బంగ్లాలు, 6 కార్లు, 20 ఎకరాల భూమి ఉందని అడిగా. ఎవరికి లేదు. కొంతమంది సేవకులు 2 పూటలు తిని వస్తున్న వాళ్ళు ఉంటారు, 1 పూట, 3 పూటలు
పూటలు తినే సేవకులు ఉన్నారు, 4 పూటలు తినే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ దానికి మించి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. కానీ ఒకవేళ ధనవంతులుగా ఉండి ఘనత కలిగి ఉన్నత కుటుంబాలు ఉన్నటువంటి వారు పరిచర్య పేరు చెప్పుకుంటూ తమ కడుపు నింపుకోవడానికి వస్తారు. రోమపత్రిక 16 ఏముంది? వారి దేవుడు ఎవరు? వారి కడుపే వారి దేవుడు. మరి కల్పనా కథలు ఎందుకు చెప్తున్నారు? కామెడీలు ఎందుకు చేస్తున్నారు? ఏదో ఆశించే కదా చేస్తారు. వాళ్ళు ధనాపేక్ష పనులు కారా? సరే, మత్తయి సువార్త 11 యోహాను సువార్త 12:40 నుండి 43 చదువుదాం. నిన్న అక్కడే వదిలిపెట్టాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 40 నుండి 43లో యోహానా లోకండి? యోహాను సువార్త 12వ అధ్యాయం 40 నుండి 43. వారు కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనసు అయ్యా సారీ యోహాను సువార్త 12వ అధ్యాయం 40 నుండి 44, 43. యోహాను సువార్త 12వ అధ్యాయం చదువు రాంబాబు. 12. అదే వారు కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి వారి హృదయం కఠినపరచును అని యెషయా మరి ఒక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూసినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పాను. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు, కానీ సమాజంలో నుండి వెలివేయబడుతుందేమో అని పరిస్థితులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. సరే, ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకుంటున్నారు అధికారులు, కానీ వాళ్ళు లోపలే ఒప్పుకుంటున్నారు, బయట ఒప్పుకోవడం లేదు. వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు బయటకు వచ్చి ఒప్పుకోకపోవడానికి గల కారణం ఏమిటి? మనుషులకు భయపడుతున్నారు. మనుషులకు భయపడుతున్నా. మనం మెప్పు ఆడబోతుందా మనుషుల మధ్య అని? మనుషుల మెప్పు పొందువాడు దేవుని మెప్పును పొందుతాడా? కానీ వాళ్ళకి ఆ విశ్వాసం ఉందా? అనేకులు కూడా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచారంట, కానీ దాన్ని బయటికి చూపించాల. వాళ్ళు లోపలే నమ్ముతున్నారు, ఈయన మెస్సీయా, ఈయన క్రీస్తు, ఈయన దేవుని కుమారుడు, ఈయన ప్రభు, ఈయన రక్షకుడు అని నమ్ముతున్నారు. ఎక్కడ? లోపలే. బయట యేసుని ఏమనుకుంటున్నామని ఎవడైనా వచ్చి అడిగాడు అనుకో, ఆయన ఎవడు? నజరేయుడు కాదు, మరియమ్మ కొడుకు కదా, యోసేపు కొడుకు కదా, వడ్రంగి వాడు కదా, ఇట్టంటున్నారే. కానీ లోపలైతే వారు విశ్వాసం కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు బయట ఒప్పుకోకపోవడానికి గల కారణాన్ని 43లో చెప్తున్నాడు. 43లో వాళ్ళు ఎవరు మెప్పు కోరుతున్నారు? మనుషుల మెప్పు పొందడానికి వాళ్ళు వెతుకుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తుని వాళ్ళు బహిరంగంగా ఒప్పుకోలేకపోతున్నారు. ఒకవేళ యేసే క్రీస్తుని ఒప్పుకుంటే సమాజంలో నుండి వెళ్ళగొడతారు. అలా వెళ్ళగొట్టినప్పుడు ఒకవేళ అది వారికి అవమానకరంగా కనబడొచ్చేమో బహుశా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే యేసు క్రీస్తుని నమ్మారు, విశ్వాసం ఇచ్చారు, కానీ వాళ్ళ దాన్ని బయట చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇంకొక లింక్ చూద్దాం. దాంతో మరి అధికారులు అంటే జ్ఞానం కలిగిన వారా, జ్ఞానం లేనివారా? అధికారుల్లో కొందరు నమ్మారు కదా, మరి అధికారులకి జ్ఞానం ఉంటుందా ఉండదా? ఉంటాయి. అంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెళ్ళిందనేది ఇదే కదా. ఈ లోక జ్ఞానం చేత వాళ్ళు దేవుణ్ణి ఎరగరు. మరి దేవుని జ్ఞానం చేతనే మనం దేవుని ఎరగగలం, కానీ ఈ లోక జ్ఞానం చేత మనం దేవుని ఎరగలేము. ఆ అధికారులు ఎరగకపోవడానికి గల కారణం ఏంటంటే వారికి ఉన్న లోక జ్ఞానంను బట్టి యేసుని క్రీస్తుగా అంగీకరించలేకపోయారు. ఒక పక్క కొడుకులాడుతుంది, ఈయనే రక్షకుడు, ఈయనే మెస్సీయా, మరి ఈయన గురించి చెప్పినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా జరుగుతుంది కదా, మరి ఆయన కూడా చెప్తున్నాడు కదా అని అనుకుంటున్నారు. కానీ
వాళ్ళు బయటకు వచ్చి ఒప్పుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ అధికారం పోతుందేమో అని భయం, లేకపోతే సమాజ మందిరంలో మనకు పని లేకుండా పోతుందేమో అని భయం. దీనిని ఈ దినాల్లో కూడా మనం చూడొచ్చు. నాకు ఒక సహోదరుడు 100 రూపాయలు సరే ఒక 3000 ఇచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రకటించమంటే నేనేం చేస్తా? ప్రకటిస్తా. ఎందుకు అలా ప్రకటిస్తున్నా? యేసుక్రీస్తు కూడా దేవుడే కదా, మరి ఎందుకు ప్రకటిస్తున్నా? ఆ 3000 రావాలంటే నేను ఆయన చెప్పిన మాటే నేను వినాల. కానీ ఒకవేళ నేను అలా చెప్పకపోతే నా జీవనోపాధిని కోల్పోతానన్న భయం. ఒకవేళ అధికారుల పరిస్థితి కూడా అదేనా? ఆ యేసుని వాళ్ళు మరియమ్మ కుమారుడు, యోసేపు కుమారుడు, వడ్రంగి వాని కుమారుడు గానీ చూస్తున్నారు యేసు గాని. కానీ ఆయన క్రీస్తుగా వాళ్ళు ఎంచలా. అంటే యేసు వేరు, క్రీస్తు వేరేనా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో పుట్టినోడులో ఉంది కదా, యేసు అంటే రక్షకుడు అని, క్రీస్తు అంటే మెషియా, అభిషిక్తుడు. కానీ అక్కడ ఆ సమరయ స్త్రీ కూడా ఏమంది బావి దగ్గర, మెషియా వస్తాడు మమ్మల్ని నడిపిస్తాడులే అని నమ్మకం కలిగి ఉంది. అమ్మ ఆ మెషియాని నేనే అని ఆమె నమ్మిందా? కొన్ని సూత్రాలు చెప్పాడు అక్కడ. నీ భర్తను తీసుకురాబోమ్మా అంటే నాకు భర్త లేనంటే నువ్వు నిజమే చెప్పామా, కానీ ఇప్పుడు ఉండేది నీ భర్త కాదు, నువ్వు వేరే వాడితో కాపురం చేస్తున్నావు అని చెప్పేసరికి మరి ఈయన ఎవడో ప్రవక్తగా ఉన్నాడని నమ్మింది. అంటే వీళ్ళు యేసుని క్రీస్తుగా అంగీకరించకనే పోవడానికి గల కారణం ఏంటంటే వారి లోక జ్ఞానమైన కారణం. ఆత్మ సంబంధమైన సంగతులు ఈ ప్రకృతి సంబంధికి వెరితనంగా ఉంది కదా. 1 కొరింథీ పత్రిక 2లో